కృష్ణ గారు 1 సంవత్సరంలో 18 సినిమాలు నటించి ఎంతో రిస్క్ తీసుకొని నిర్మాతలకి డైరెక్టర్లకి ఎంతో మెప్పించి కొత్త మ్యూజిక్ తెచ్చి సినిమా యాక్టర్ని కొత్త తెచ్చి మందాకిని ఇంత జితేంద్ర 70mm సినిమాలకి సినిమా స్కోప్లు 70mm కలర్ ఫిల్ము ఇవన్నీ తెచ్చుకున్న మన సూపర్ స్టార్ కృష్ణ. ఎంతో రోజులు ఉన్నాం సినిమా ఫీల్డ్లో. కాబట్టి మనకు అభిమానం అంటే ఉన్నది. ఎంతో మన సూపర్ స్టార్ కృష్ణ గారు ఏం చేశారు సినీ ఫీల్డ్ రంగానికి. ఓకేనా? ఇంకా ఏమైనా చెప్పడానికి మాటలేదు. ఒక సినిమాలో 18 సినిమాలు నటించడం అంటే మామూలు మాటలు కాదు. నెలకు ఒక సినిమా, స్టోరీ, మ్యూజిక్, పాటలు అన్నీ సమకూర్చారు. పాట హిట్ చేయాలంటే రాఘవేంద్ర వాడు తీసిన పాటకి మనం రీమాక్స్ చేసుకోవాలి. మళ్ళీ కొత్త పాట అదే శోభన్ బాబు పాటకి బిందెలు పెడితే అదే బిందెలు స్టీల్ బిందెలు పెట్టాడు నాగార్జున పాటకి. మనకి రాఘవేంద్ర ఎంతో రుణపడి ఉన్నాం. రాఘవేంద్రకి మనం ఎంతో రుణపడి ఉంటాం మనం రాఘవేంద్రకి. సినిమాకి ఒక ఆట ఆడుతున్నారు, ఎలా తీయాలి, ఎలా తీస్తే బాగుంటుంది, సినిమా స్కోప్ తీస్తే బాగుంటుందా, 70mm తీస్తే బాగుంటుంది, కలర్ ఎంత పెట్టాలా ఎంత పెట్టకూడదు, ఇది యాక్టింగ్. ఆ రోజుల్లో శోభన్ బాబు హిట్ చేస్తే ఈ రోజుల్లో నాగార్జున హిట్ చేశారు. అదే నాగార్జునకి స్టీల్ విద్య, శోభన్ బాబు గారికి ఇత్తడి విద్య. ఎప్పటికప్పుడు మార్చుకుంటూ పోవడమే సినీ ఫీల్డ్కి ఉన్న ప్రత్యేకత. సినిమా అంటేనే జనానికి ఎంతో మేలు చేసింది, బాగుంది, టైంపాస్ అని చూడదగ్గ సినిమా అనిపించింది. ఓకే, ఈసారి మళ్ళీ కలుద్దాం, మళ్ళీ చెప్తా. ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి. కాంతారావు గురించి చెప్పాను. బండా కాంతారావు అవునా? ఎవరో మీకు తెలియదు, నా ఇష్టం.